హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంఎన్ కేంద్రలో ఉన్నారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మలయాళం మూవీ 'ప్యాట్రియట్' గురించి అయితే మాట్లాడుకుందాం. హానెస్ట్‌గా మూవీ సండే నైటే చూశాను. బట్ హెల్త్ ఇష్యూ వల్ల వీడియోకి లేట్ అయింది. అండ్ నా ఒపీనియన్‌లో చెప్పాలంటే మూవీ నాకు బానే అనిపించింది ఫ్రెండ్స్. బట్ 3 అవర్స్ మూవీని సబ్‌టైటిల్స్‌లో చూడడం కొంచెం కష్టం అనిపించింది. అది కాక మూవీ కూడా మనకేదో ఒక వెబ్ సీరీస్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతా ఉంటుంది. ఏదేమైనా స్టోరీ చూద్దాం ఫ్రెండ్స్. ఈ మూవీలో హీరో ఒక యూట్యూబ్ వ్లాగర్. అండ్ ఇదొక యాంటీ సోషలిస్ట్ మూవీ ఫ్రెండ్స్. గవర్నమెంట్ జనాలకు తెలియకుండా జనాల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. దానికి హీరో ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు. అండ్ హీరో ఫారిన్‌కి ఒక పని మీద వెళ్తాడు. అసలు ఎందుకు వెళ్తాడు? వచ్చాక మళ్ళీ ఎలాంటి రెవల్యూషన్ జరుగుతది? ఫైనల్‌గా మూవీని ఎలా ఎక్స్‌ప్లోర్ చేస్తారనేదే మూవీ స్టోరీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడాలంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ అండ్ వాళ్ళ ప్రెజెంటేషన్ చాలా మంచిగా అనిపించింది. మూవీలో మనకి మమ్ముట్టి గారు మెయిన్ లీడ్‌గా ఉంటారు. కానీ అదర్ క్యారెక్టర్స్ అంటే మమ్ముట్టి గారు కాకుండా మిగతా వాళ్ళని కూడా ఈక్వల్‌గా చూపించి వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఎక్కడ తక్కువ కాకుండా అయితే ప్రెజెంట్ చేశారు. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి సెపరేట్ బీజీఎం కొట్టడం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్రతి ఒక్కరి ఇంట్రడక్షన్ కూడా మూవీలో మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. హానెస్ట్‌గా చెప్పాలంటే మూవీ నాకు అంతగా అర్థం కాలేదు. ఎందుకంటే మలయాళంలో ఉంది. బట్ స్టిల్ ఆ మూవీ థీమ్ అనేది అర్థమైంది. కానీ మూవీ చూసేటప్పుడు ఒక మంచి వైబ్ అయితే క్రియేట్ అయింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి. మీకు మలయాళం వస్తే అని సజెస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ మూవీలో నాకు అనిపించిన నెగెటివ్స్ ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్. తెలుగులో ఉంటే చాలా బాగుండేది. 3 గంటల సినిమాని సబ్‌టైటిల్స్‌లో చూడడం చాలా హెడ్‌ఏక్‌గా మారింది. అండ్ అది కాకుండా మూవీ కూడా నాకు కంటిన్యూడ్‌గా అనిపించలేదు. బ్రేక్స్‌గా పెట్టి ఏదో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్‌ని, ఎలివేషన్స్‌ని ఇస్తున్నారనే ఫీలింగ్ కలిగింది. అండ్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్రెండ్స్, యంగ్ హీరోస్‌ని 'మోహన్ లాల్' గారు, 'మమ్ముట్టి' గారు డామినేట్ చేశారు. వాళ్ళ ఏజ్‌కి తగ్గ ఫైట్స్ గాని, ఎలివేషన్స్ గాని ఇవ్వలేదు. అది కొంచెం ఏంట్రా యంగ్ హీరోస్‌ని పెట్టుకొని వీళ్ళు డామినేట్ చేస్తున్నారనే ఫీలింగ్ కలిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓకే ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మలయాళం మూవీస్ ఖచ్చితంగా వెళ్లి చూడండి. మూవీ బానే ఉంటుంది. కాకపోతే కొంచెం లాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆల్రెడీ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. జై హింద్ ఫ్రెండ్స్.